పెట్టి ఎంతో చరిత్ర కలిగిన కాలేజీలను ఈ విధంగా ప్రభుత్వం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఉద్యమం మాత్రం ఆపకుండి మీ డిమాండ్ సక్సెస్ అయ్యే వరకు మీ వెంబడి మేము ఉంటాం. మీ మీద ఈగ వారనీయం, ప్రభుత్వం దిగిరావాల్సిందే, దిగిరాకపోతే దించుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీ అందరి ఉద్యమంలో ఎవరు కూడా భయపడి పారిపోవద్దు. ఏ ఉద్యమమైన ప్రజా ఉద్యమంలో ప్రజలదే నిర్ణయం. విద్యార్థుల ఉద్యమంతో ప్రభుత్వాలు పడిపోయినాయి, ప్రపంచం లోపల ప్రభుత్వాలే పడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మంచి ఉద్యమం చేస్తున్నారు. మీరు 10 రోజుల ఉద్యమంకే ప్రభుత్వం గజగజలాడిపోతుంది. ఫస్ట్ రేవంత్ రెడ్డి విమానం దిగని దడివే పాలిటెక్నిక్ విద్యార్థుల గొడవ తగ్గిందా అని అడిగిండట. నిన్నొచ్చిండు రాత్రి, వస్తొస్తానే విమానం దిగని దడివే ఆయన ఇంగ్లాండ్కి పోయినా పాలిటెక్నిక్ వాళ్ళు గొడవ చేస్తున్న పిల్లలంటే భయపడుతున్నాడు. దిగని దడివి అడుగుతున్నాడట. మంత్రి సురేఖ అడుగుతలేడంట. ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ అడగలేదంట. పాలిటెక్నిక్ విద్యార్థుల ఉద్యమం ఎట్టున్నది, తగ్గిందా లేదా అని అడిగాడట. ఎక్కడ తగ్గింది సార్, వాళ్ళు నిప్పు కనికలు, వాళ్ళు ఒక్కొక్క అమ్మాయిలు అబ్బాయిలు కట్టెలు పట్టుకొని వస్తున్నారు అని చెప్పినట్ట. అరే అని చెప్పి వెంబడే కమిటీ వేద్దామంటేనే ఇచ్చాడు. కమిటీ చెల్లదు, మొత్తం డిమాండ్ ఏ కండిషన్ లేకుండా ఒప్పుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఇక్కడ అందరు పోలీస్ బ్రదర్స్ ఉన్నారు, మీ పిల్లలు కూడా ఉన్నారు. విద్యార్థుల లోపల బాగా ఉద్యమం ఉంది. మీరు జీవో విడ్రా చేసుకునే దాకా వదిలిపెట్టరని గట్టిగా రాయండి. వీళ్ళకు పూర్తిగా అండా ఉంటామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ కృష్ణన్న, థ్యాంక్ యూ సో మచ్. వర్ధిల్లాలి పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత. రద్దు చేయాలి జీవో నెంబర్ 97 వెంటనే, రద్దు చేయాలి జీవో నెంబర్ 97 వెంటనే. వర్ధిల్లాలి పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత. తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల రేవంత్ రెడ్డి మండి వైఖరి. తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల రేవంత్ రెడ్డి మండి వైఖరి. తెలంగాణ విద్యా సమితి మన జీవో నెంబర్ 97 రద్దు కోసమే సంఘీభావంగా మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మరియు మన ముఖ్య అతిథి, మన పూర్వ విద్యార్థి, మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి సాధకులు శ్రీ హరీష్ రావు సారు ఒక 10 నిమిషాలు విచ్చేస్తున్నారు. మనం మద్దతుగా వారికి కూడా మనం స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు శ్రీ తారక్ గౌడ్ గారు 2